హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సంభావ్యత, యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యత విభాజనాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఈ క్రింది వానిలో సరి అయినది అని చెప్పిచ్చారు. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n సిగ్మా ఎఫ్ఐ డిఐ స్క్వేర్ మైనస్ 1/n సిగ్మా ఎఫ్ఐ డిఐ హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. ఆప్షన్ బి చూస్తే సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n1 ప్లస్ n2 ఇంటూ n1 ఇంటూ సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. అలాగే థర్డ్ ఆప్షన్ చూడండి. అంకశ్రేణిలో గల 2n+1 పరిశీలనాంశములు ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ ఏ ప్లస్ 2ndల క్రమ విచలనం ఏమవుతుందంటే √n ఇంటూ n+1/3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరి అయినవే. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఒక పాత్రలో ఉన్న 9 బంతుల్లో 3 ఎరుపు, 4 నీలం, 2 పచ్చనవి, వాటి నుండి 3 బంతులను ఒకేసారి యాదృచ్ఛికంగా తీస్తే ఆ 3 విభిన్న రంగులు అవడానికి సంభావ్యత అన్నాడు. ఇక్కడ 3 బంతులను ఒకేసారి యాదృచ్ఛికంగా తీశారన్నారు. ఓకేనా. ఎరుపు వచ్చేసి 3 ఉన్నాయి, నీలం 4 ఉన్నాయి, పచ్చనవి 2 ఉన్నాయి. అయితే ఆ 3 విభిన్న రంగులు అవడానికి సంభావ్యత అడిగారు. మొత్తం 9 బంతులు ఉన్నాయి. అయితే దీన్ని ఎలా కనుక్కుంటామంటే సంభావ్యత, మనకు కావాల్సిన సంభావ్యత ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ 3 ఎరుపు ఉన్నాయి కాబట్టి 3c1, ఇక్కడ విభిన్న రంగులు అన్నారు కాబట్టి 4c1 ఇంటూ 2 పచ్చన ఉన్నాయి కాబట్టి 2c1 బై, ఓకేనా, మొత్తం బంతులు ఎన్నమ్మా 9. ఇక్కడ ఎన్ని తీసుకున్నారు ఒకేసారి 3 కాబట్టి 9c3. సో 3c1 అంటే 3, 4c1 4, 2c1 అంటే 2. ఓకే, 9c3ని ఎలా రాస్తాం? 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2. ఓకే, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 3 1s 3 3s 2 1s 2 4s. ఇక ఏం మిగిలిపోయినాయి? 3 ఇంటూ 4 ఇంటూ 7 మిగిలిపోయింది. 3 4 3 4 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 2/7 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఏ కామా బి కామా సిలు పరస్పర వివర్జిత పూర్ణ ఘటనలై పి ఆఫ్ బి ఈక్వల్ టు 3/2 ఇంటూ పి ఆఫ్ ఏ అన్నారు. పి ఆఫ్ సి వచ్చేసి 1/2 ఇంటూ పి ఆఫ్ బి అయితే పి ఆఫ్ ఏ యూనియన్ సి అని చెప్పి అడిగారు. అయితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు 1 అమ్మ. అంటే దీన్ని ఎలా రాస్తాం? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి ఈక్వల్ టు 1గా రాస్తాం. అయితే ఇక్కడ పి ఆఫ్ బి వచ్చేసి 3/2 ఇంటూ పి ఆఫ్ ఏ అన్నారు. దాని నుంచి పి ఆఫ్ ఏ ఏమవుతుంది? 2/3 ఇంటూ పి ఆఫ్ బి అంటే 3/2 అటు తీసుకెళ్ళాం అంతే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అందులో. 2/3 పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ బి, పి ఆఫ్ సి వచ్చేసి 1/2 పి ఆఫ్ బి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 3 2 6 అమ్మ, 2 2s 4 ఇంటూ పి ఆఫ్ బి ప్లస్ 6 పి ఆఫ్ బి ప్లస్ 2 3s కాబట్టి 3 పి ఆఫ్ బి ఈక్వల్ టు 1. సో 4 6 10, 10 ప్లస్ 3 13, 13 పి ఆఫ్ బి ఈక్వల్ టు 6 1s 6 కాబట్టి పి ఆఫ్ బి ఏమవుతుందమ్మా? 6/13 వస్తుంది. సో దీని నుంచి మనం పి ఆఫ్ ఏ కనుక్కుందాం. పి ఆఫ్ ఏ అంటే 2/3 ఇంటూ పి ఆఫ్ బి కాబట్టి 6/13 రాయండి. 3 1s 3 2s కాబట్టి 2 2s ఏమొస్తుందమ్మా? 4, 4/13 అవుతుంది. అలాగే పి ఆఫ్ సి వచ్చేసి 1/2 ఇంటూ పి ఆఫ్ బి కదా. సో 1/2 ఇంటూ పి ఆఫ్ బి అంటే 6/13, 2 1s 2 3s 3/13 వస్తుంది. మనకు ప్రాబ్లంలో పి ఆఫ్ ఏ యూనియన్ సి అన్నారు. దీన్ని ఎలా రాస్తాం? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ సిగా రాస్తాం. పి ఆఫ్ ఏ వచ్చేసి 4/13, పి ఆఫ్ సి వచ్చేసి 3/13. సో ఎల్సిఎం చేస్తే 4 + 3/13 అంటే 7/13 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘటన యొక్క కనిష్ట సంభావ్యత అన్నారు. సంభావ్యత అనేది కనిష్టంగా 0 ఉంటుంది, గరిష్టంగా 1 ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ముఖాలపై 1 నుండి 6 చుక్కలుండే 6 ముఖాలు గల 2 సౌష్ఠవ పాచికలు ఒకేసారి దొర్లిస్తే వాటి ముఖాలపై చుక్కల మొత్తము ఒక ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత అని చెప్పి ఇచ్చారు. చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య అవ్వాలంటే 1తో ఎన్ని పాజిబిలిటీస్ ఉంటాయో చూద్దాం. 1, 1 + 1 2 అయింది కాబట్టి ఓకే ప్రధాన సంఖ్య. 1, 2 1, 4 అలాగే 1, 6 ఇవన్నీ 1తో పాజిబుల్ అవుతాయి. అలాగే 2 తోటి చూద్దాం. 2, 1 2, 3 ఓకే. అలాగే 2, 5 ఇది కూడా ప్రధాన సంఖ్యే కదా. నెక్స్ట్ 3తో చూద్దాం. 3, 2 ఓకే. 3, 2 అలాగే 3, 4 అంతే. 3 తోటి అవి రెండే పాజిబుల్ అవుతాయి. 4 తోటి చూద్దాం. 4, 1 ఓకే. 4, 3 అలాగే అంతేనమ్మా. 4తో కూడా అవే పాజిబుల్ అవుతాయి. నెక్స్ట్ 5తో చూడండి. 5, 2 5, 6 6 తోటి 6, 1 6, 5 చూడండి. మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 7 9 11 ఒక 4 15 ఉన్నాయి. టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ పాచిక్ కదా 6² అవుతుంది. 6² అంటే ఎంతమ్మా 36. సో ప్రాబిలిటీ ఏమైంది 15/36. 15/36 అంటే 3 5s 3 12s. సో 5/12 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాన్లో క్నేవ్ కార్డ్ అని చెప్పి అన్నారు. జే అనే కార్డుని క్నేవ్ కార్డ్ అని చెప్పి అంటారమ్మా. ఈ క్నేవ్ కార్డ్స్ అంటే జే కార్డులు అనేవి మొత్తం 4 కార్డులు ఉంటాయి. ఓకేనా, ప్యాక్లో 4 కార్డులు ఉంటాయి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాన్లో హానర్ కార్డులు ఏవి అని చెప్పి అన్నాడు. ఇక్కడ హానర్ కార్డులు అంటే ఆల్ఫాబెట్ కార్డ్స్ అమ్మా. హానర్ కార్డ్స్ అన్నా ఆల్ఫాబెట్ కార్డ్స్ అన్నా ఒకటే. ఇక్కడ ఏమవుతాయి అంటే ఈ జే ఏ కే క్యూ ఈ 4టిని కూడా హానర్ కార్డులు లేదా ఆల్ఫాబెట్ కార్డ్స్ అంటారు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పి ఆఫ్ E2/E1 ఈక్వల్ టు పి ఆఫ్ E2 తుల్యంగా పి ఆఫ్ E1/E2 ఈక్వల్ టు పి ఆఫ్ E1 అయితే E1 మరియు E2లు ఏమవుతాయి అని చెప్పి ఇచ్చారు. అలా ఉన్నప్పుడు E1 మరియు E2లు అనేవి స్వతంత్ర ఘటనలు అవుతాయి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘటన ఏర్పడగల సంభావ్యత ఎక్స్ మరియు ఆ ఘటన ఏర్పడలేని సంభావ్యత 3/10 అయిన ఎక్స్ విలువ అని చెప్పి అన్నారు. చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 1 - ఇక్కడ ఇచ్చిన ఏర్పడలేని సంభావ్యత 3/10. సో ఎల్సిఎం చేస్తే 10 10 - 3/10 సో 7/10 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, E1 మరియు E2లు 2 ఘటనలైన ఈ క్రింది వాన్లో సంకలన సిద్ధాంతం ఏది? సంకలన సిద్ధాంతం అంటే పి ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు పి ఆఫ్ E1 ప్లస్ పి ఆఫ్ E2 మైనస్ పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అవుతుందమ్మా. దీన్నే సంకలన సిద్ధాంతం అంటారు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒకే విధమైన 2 నాణ్యాలను ఎగరవేసినప్పుడు ఏర్పడు ప్రతిరూప ఆవరణంలోని మూలకాల సంఖ్య n అయితే 2n - 1 విలువ అని చెప్పి అడిగారు. ఇక్కడ ఒకే విధమైన 2 నాణ్యాలను ఎగరేస్తాం. ఒకే విధమైన 2 నాణ్యాలను ఎగరేస్తే మనకి ఏముంటాయమ్మా? అంశాలు ఏముంటాయి? 2 టెయిల్ అన్న అయి ఉండొచ్చు, ఒకటి హెడ్ టెయిల్ అయి ఉండొచ్చు, లేదా టెయిల్ హెడ్ అయి ఉండొచ్చు, లేదా 2 హెడ్స్ అయి ఉండొచ్చు. కాబట్టి అనుకూల అంశాలు ఎన్ని ఉంటాయి? 1 2 3 4 కాబట్టి n అనేది 4 అమ్మ. అనుకూల అంశాలు 4 కాబట్టి ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? 2n - 1 కదా. కాబట్టి 2/4 - 1 అంటే 16 - 1 15 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక లాటరీ నందు 15 ప్రైజులు మరియు 35 ఖాళీలు కలవు. అయినా ప్రైజు గెలవగలిగే సంభావ్యత అన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రైజులకు సంబంధించి కాబట్టి అనుకూల అంశాలు 15 బై మొత్తం ఎన్ని 15 ప్లస్ 35 కాబట్టి 15/50 అవుతుంది. 5 3 5 10s అమ్మ 3/10 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు
ఒకదాని ముఖంపై గల సంఖ్య రెండవ దాని ముఖంపై గల సంఖ్య యొక్క వర్గం అయ్యే విధంగా ఉండగలిగే సంభావ్యత అన్నాడు. చూడండి, ఇక్కడ మన కండిషన్ మనకు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒకదాని ముఖంపై గల సంఖ్య రెండవ దాని ముఖంపై గల సంఖ్య యొక్క వర్గం అయి ఉండాలి. కాబట్టి 1 తీసుకున్నాం అనుకోండి, 1² ఎంత 1, కాబట్టి 1,1. ఇక పాసిబిలిటీ 1 తోటి 1,1. ఒకవేళ మనం 2 తీసుకున్నాం అనుకోండి, 2,4 అవుతుంది. ఓకేనా, 2 ఉంటుంది 4 ఉంటుంది కాబట్టి 2,4. అలాగే రివర్స్లో 4,2 కూడా పాసిబుల్ అయ్యింది. 3 తోటి 3,9 కదా వర్గం, 9 అనేది ఉండదు కదా, కాబట్టి మిగతా పాసిబుల్ ఉండదు. కాబట్టి అనుకూల అంశాలు ఎన్ని ఉన్నాయి, 1 2 3. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 6/n, కాబట్టి 6² అమ్మ, ఇక్కడ 2 పాచికలు కాబట్టి 2 రాస్తాం, 6/2 అంటే 6² అంటే ఎంత అమ్మ, 36. కాబట్టి ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబిలిటీ వచ్చేసి టోటల్ ఇక్కడ అనుకూల అంశాలు 3 మొత్తం వచ్చేసి 36. సో 3 1s 3 12s, సో 1/12 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పేక ముక్కల కట్ట నుండి ఏస్ లేదా రాజు కార్డును పొందుట అనేది ఏంటని అడిగారు. ఇక్కడ ఆప్షన్లు చూస్తే ఖచ్చిత ఘటనలు, అసంభవ ఘటనలు, పరస్పర వివర్జిత ఘటనలు ఏది కాదనుంది. ఇది పరస్పర వివర్జిత ఘటనలు అవుతుంది. ఏసును పొందగలిగితే రాజును పొందగలుగుట నిరోధించబడుతుంది. ఒకవేళ రాజును పొందగలిగితే ఏసును పొందటం నిరోధించబడుతుంది. కాబట్టి ఇది పరస్పర వివర్జిత ఘటన అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక నాణ్యాన్ని ఎన్నిసార్లు ఎగరవేసిన మొత్తం పర్యవసానాలు ఎన్ని అన్నారు. మొత్తం పర్యవసానాలు 2/n ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 20 మంది వ్యక్తులు గల ఒక గుండ్రని బల్ల చుట్టూ కూర్చోవాలి. వారిలో ఏ కామా బి వ్యక్తుల మధ్య నలుగురు ఉండే సంభావ్యత అని చెప్పి అన్నారు. చూడండి, ఇలా గుండ్రని బల్ల ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏకి మనం ఒక స్థానం ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏ అనే వ్యక్తికి స్థానం ఇచ్చాం. అయితే బి ఇక ఎన్ని చోట్ల కూర్చోవచ్చు, 19 చోట్ల కూర్చోవచ్చు. కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయేమో పర్యవసానాలు 19 ఉంటాయి. బి అనేవాడు 19 చోట్ల కూర్చోవచ్చు. ఆల్రెడీ ఒక ప్లేస్ ఏ ఆక్యుపై చేశాడు కాబట్టి ఇప్పుడు మనం ఏకి బికి మధ్యలో నలుగురు ఉండేటట్లుగా సంభావ్యత అన్నారు. కాబట్టి ఇటువైపు ఒక పాసిబిలిటీ ఉంటుంది, ఇటువైపు ఇంకో పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయేమో అనుకూల అంశాలు 2 ఉంటాయి. కాబట్టి ప్రాబిలిటీ ఏమైందంటే 2/19 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, E1, E2లు 2 ఘటనలు అయితే P ఆఫ్ E1 గ్రేటర్ దాన్ 0 అయితే P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ఇంటూ P ఆఫ్ E2/E1 అన్నది అని చెప్పి ఇచ్చారు. దీనిని ఏమంటారంటే లబ్ధ సిద్ధాంతం అని చెప్పి అంటారు. నెక్స్ట్ వన్, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E1 E2 E3 అండ్ సో ఆన్ ENలు ధనాత్మక సంభావ్యతలు గల పరస్పర వివర్జిత పూర్ణ ఘటనలు అయితే ఏదైనా ఘటన ఈకి P ఆఫ్ EK/E ఈక్వల్ టు P ఆఫ్ EK ఇంటూ P ఆఫ్ E/EK బై సిగ్మా J ఈక్వల్ టు 1 to n P ఆఫ్ E1 ఇంటూ P ఆఫ్ E/E1 అన్నది అని చెప్పి ఇచ్చారు. ఇది ఏమవుతుందంటే బేయి సిద్ధాంతం అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, E1 మరియు E2లు 2 పూరక ఘటనలు అయితే E1 యూనియన్ E2 అనేది S అవుతుంది. E1 ఇంటర్సెక్షన్ E2 అనేది π అవుతుంది. E1 ఈక్వల్ టు E2 కానిది అవుతుంది. E2 ఈక్వల్ టు E1 కానిది అవుతుంది. ఇవన్నీ కూడా రైటే. సో ఆప్షన్ డి π1 అనేది సరైన సమాధానము. నెక్స్ట్ వన్, 70 మంది గల ఒక సమూహంలో 15 మంది బాలురు, 20 మంది బాలికలు, 30 మంది పురుషులు మరియు మిగిలిన వారు స్త్రీలు వారిలో నుండి ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా ఎన్నుకొనినా ఆ వ్యక్తి ఒక స్త్రీ అవ్వగల సంభావ్యత అన్నారు. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. అందులో 15 మంది బాలురు, 20 మంది బాలికలు, 30 మంది పురుషులు, మిగిలిన వాళ్ళు ఎవరు, స్త్రీలు. కాబట్టి ఇక్కడ స్త్రీ అవ్వడానికి సంభావ్యత అంటే 70 మైనస్ ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తే 30 20 50 50 ప్లస్ 15 వచ్చే 65. సో 70 మైనస్ 65 ఎంతమ్మా, 5. కాబట్టి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, 5. కాబట్టి సో అనుకూల అంశాలు 5, మొత్తం ఎంతమంది ఉన్నారు, 70. కాబట్టి 5/70, 5 1s 5 14s అమ్మా. సో 1/14 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ ఎక్స్ పాయిజన్ చలరాశి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే పరామితి ల్యాండా విలువ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఎలా రాస్తామంటే మామూలుగా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్లు అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఎంప్లాయిస్ ల్యాండా స్క్వేర్ బై ల్యాండా ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్. సో ల్యాండా ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక పాయిజన్ చలరాశి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2ని తృప్తిపరుస్తున్నాడు. అయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఎంత అన్నాడు. ఇందానే చేసాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అయితే ల్యాండా అనేది 2 వస్తుందని ఈ ప్రాబ్లంలో ప్రూవ్ చేసాం. కాబట్టి ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 దగ్గర విలువ కనుక్కోవాలి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 5/5 ఫ్యాక్టోరియల్ అమ్మ. సో ఈ ల్యాండా వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ -2 ఇంటూ 2 పవర్ 5/5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. చూడండి ఈ పవర్ -2 ఇంటూ 2 పవర్ 5/5 ఫ్యాక్టోరియల్ అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా ఒక బెర్నౌలీ విభాజన మధ్యము 4 అని ఇచ్చారు, విస్తృతి వచ్చేసి 2 అని ఇచ్చారు. అయితే 2 సఫలతల సంభావ్యత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మధ్యమాన్ని గుర్తుపెట్టుకోండి, ఎన్పితో సూచిస్తారమ్మా. ఎన్పి వచ్చేసి 4 అని ఇచ్చారు. అలాగే ఎన్పిక్యూ విస్తృతిని ఎన్పిక్యూ అని రాస్తాం, అది వచ్చేసి 2 ఇచ్చారు. సో ఇది బై చేసామనుకోండి, ఎన్పిక్యూ బై ఎన్పి చేస్తే 2/4 అంటే క్యూ వచ్చేసి 1/2 వస్తుంది. క్యూ 1/2 కాబట్టి పి వచ్చేసి 1 - క్యూ కదా. సో 1 - 1/2 పి కూడా 1/2నే వస్తుంది. ఇక్కడ ఏమడిగారు, 2 సఫలతల సంభావ్యత అన్నారు. అయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ అయితే మనకు ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్ ఇంటూ ఓకే పి పవర్ ఏమవుతుందమ్మా, పి పవర్ ఆర్ ఇంటూ ఓకే క్యూ పవర్ n-r అవుతుంది. ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి. సో ఇక్కడ 2 సఫలతల అన్నారు కాబట్టి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 కనుక్కోవాలి. ఇక్కడ n అనేది తెలియదు కదమ్మా, n కనుక్కుందాం. ఇక్కడ పి వాల్యూ 1/2 కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. n ఇంటూ 1/2 ఈక్వల్ టు 4. దాని నుంచి n ఈక్వల్ 2 4 ఎంతమ్మా 8. ఎన్పిలో సబ్స్టిట్యూట్ చేసాం పి వాల్యూని. సో n ఇంటూ 1/2 ఈక్వల్ టు 4, n అనేది 8 కాబట్టి ఇప్పుడు ఏమైంది 8c, r అంటే 2 ఓకేనా. పి పవర్ 2 పి ఎంతమ్మా 1/2 కదా. సో 1/2 హోల్ స్క్వేర్. అలాగే క్యూ కూడా 1/2నే హోల్ పవర్ 8 - 2. సో ఏమవుతుంది 8c2 అంటే 8 ఫ్యాక్టోరియల్ బై అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 8 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయితే 28 వస్తుందమ్మా 8c2 ఓకేనా. 1/2 స్క్వేర్ అలాగే 1/2^6. సో టోటల్గా 28/2^6 ఇంటూ 2/2 అంటే 2/8. 2/8 అంటే ఎంతమ్మా 256. కాబట్టి 28/256 ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద్విపద చలరాశి ఎక్స్ యొక్క మధ్యమము 10, విస్తృతి 5 అయితే పరామితులు n, pలు వరుసగా అని చెప్పి అడిగారు. సో మధ్యమాన్ని ఎన్పితో సూచిస్తారని ఇప్పుడే చెప్పుకున్నాం. అలాగే విస్తృతిని ఎన్పిక్యూతో సూచిస్తాం. సో ఇది బై ఇదేసేయండి, క్యూ ఈక్వల్ టు 5/10 అంటే 1/2. క్యూ 1/2 అయితే పి కూడా 1 - 1/2 కాబట్టి 1/2 వస్తుంది. సో పి తెలిసింది, క్యూ తెలిసింది, ఎన్ కనుక్కుందాం. ఎన్పి 10 కదా. సో ఎన్ ఇంటూ 1/2 10. సో ఎన్ ఈక్వల్ టు 10 ఇంటూ 2, ఎన్ వచ్చేసి 20 అవుతుంది. ఆల్రెడీ అడిగింది ఏంటమ్మా n, పి. పి ఎంతమ్మా 1/2, ఎన్ వచ్చేసి 20, n, పి కాబట్టి 20, 1/2. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ద్విపద విభాజనము అంక మధ్యము విస్తృతి వరుసగా 4, 3 అయినా ఆ విభాజనాన్ని సంధానించి పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 విలువ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మధ్యము ఎన్పి వచ్చేసి 4, అలాగే విస్తృతి ఎన్పిక్యూ వచ్చేసి 3 అమ్మ. ఇది బై ఇదేస్తే
క్యూ ఈక్వల్ టు 3/4 అవుతుంది. దాని నుంచి పి అంటే 1 మైనస్ 3/4, పి వచ్చేసి 1/4 వస్తుంది. దాని నుంచి ఎన్పి అంటే ఎన్ ఇంటూ పి వచ్చేసి 1/4 ఈక్వల్ టు 4. సో ఎన్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 16 వస్తుంది. కాబట్టి ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుందంటే 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఎన్ వాల్యూ ఎంతమ్మా, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనం ఇందాక వేసిన ఫార్ములా ప్రకారం ఏంటమ్మా ఫార్ములా, ఎన్సిఆర్ ఇంటూ ఓకే పి పవర్ ఆర్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ కదా. సో ఇక్కడ ఎన్సిఆర్ అంటే 16C0 ఇంటూ పి పవర్ ఆర్, పి ఎంతమ్మా 1/4, సో 1/4 హోల్ పవర్ 0. అలాగే క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్, క్యూ వచ్చేసి 3/4, ఎన్ మైనస్ ఆర్ అంటే 16 మైనస్ 0. సో 1 మైనస్ 16C0 అంటే 1, 1/4 హోల్ పవర్ 0 1, సో ఇంటూ 3/4 హోల్ పవర్ 16 అవుతుంది. సో 1 మైనస్ 3/4 హోల్ పవర్ 16. సో ఇది ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాయిజాన్ విభాజనానికి మధ్యమము లాంబ్డా విస్తృతి సిగ్మా స్క్వేర్ అయితే రిలేషన్ ఏంటని అడిగారు. ఇక్కడ పాయిజాన్ విభాజనానికి మధ్యమము ఎంత ఉంటుందో విస్తృతి కూడా అంతే ఉంటుంది. కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్విపద విభాజన మధ్యము 20, క్రమ విచలనము √15 అయితే పి విలువ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మధ్యమాన్ని ఎన్పి అని చెప్పి రాస్తాం. ఎన్పి అనేది 20 ఇచ్చారు. క్రమ విచలనం వచ్చేసి సిగ్మా వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా, √15 అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ క్రమ విచలనాన్ని ఎలా రాయొచ్చు అంటే √NPQ అని చెప్పి రాస్తాం. ఓకేనా. కాబట్టి √NPQ అనేది √15 అయితే NPQ అనేది 15 అవుతుంది. సో NPQ/NP ఈక్వల్ టు 15/20. సో క్యూ వచ్చేసి 5 3s 5 4s 3/4 వస్తుంది. అప్పుడు పి అడిగారు కదా, పి అంటే 1 మైనస్ క్యూ, సో 1 మైనస్ 3/4 ఓకేనా, 4 మైనస్ 3/4, సో 1/4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పాయిజాన్ చలరాశి ఎక్స్కు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే లాంబ్డా విలువ, మధ్యమము, విస్తృతి వరుసగా అని చెప్పి ఇచ్చారు. చూడండి, మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. దీన్ని ఎలా రాస్తాం, ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ మైనస్ 3/3 ఫ్యాక్టోరియల్. ఈ పవర్ మైనస్ లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, అలాగే 3 ఇంటూ లాంబ్డా పవర్ 3/3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. అలాగే 2 క్యాన్సిల్ అవుతుంది. దాని నుంచి లాంబ్డా క్యూబ్ బై లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు 1. లాంబ్డా క్యూబ్ బై లాంబ్డా స్క్వేర్ అంటే లాంబ్డా, సో లాంబ్డా అనేది 1 వచ్చింది. లాంబ్డా 1 వచ్చింది. లాంబ్డా విలువ 1 వస్తే మధ్యమం కూడా 1. ఆ లాంబ్డా విలువే విస్తృతికి కూడా ఈక్వల్ అవుతుంది. సో విస్తృతి కూడా 1. సో అన్నీ 1 1 1. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0.8 అయ్యే పాయిజాన్ విస్తృతి అని చెప్పి అన్నారు. మనకి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్కి ఫార్ములా ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ r/r ఫ్యాక్టోరియల్ అమ్మా. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ 0/0 ఫ్యాక్టోరియల్. ఇది వచ్చేసి 0.8 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ 0 1, 0 ఫ్యాక్టోరియల్ 1 ఈక్వల్ టు 8/10. సో 2 4s 2 5s. ఈ పవర్ మైనస్ లాంబ్డా అనేది 4/5 కాబట్టి ఈ పవర్ లాంబ్డా అంటే రివర్స్ అవుతుందమ్మా 5/4. సో ఈ పవర్ లాంబ్డా 5/4 వచ్చింది. అంటే లాగ్ అప్లై చేద్దాం. లాగ్ ఈ పవర్ లాంబ్డా ఈక్వల్ టు లాగ్ 5/4 బేస్ అమ్మా. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది,
లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ కాబట్టి ల్యాండా ముందుకు వస్తుంది. ల్యాండా ఇంటూ లాగ్ ఈ బేస్ ఈక్వల్ టు లాగ్ 5/4 బేసి. అలాగే ఇంకొక ఫార్ములా చూడండి, లాగ్ ఏ బేసి అంటే 1 అమ్మ. సో ల్యాండా ఇంటూ 1 ఈక్వల్ టు లాగ్ 5/4 బేసి. ల్యాండా ఇంటూ 1 ఎంతమ్మా? ల్యాండా. సో ల్యాండా వాల్యూనే విస్తృత అవుతుంది, మధ్యమం అవుతుందని ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ల్యాండా వాల్యూ ఎంతమ్మా? లాగ్ 5/4 బేసి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ద్విపద చలరాశి మధ్యమము విస్తృతుల మధ్య భేదము 5/9 అని ఇచ్చారు. అయితే ప్రయోగాన్ని 5 సార్లు నిర్వహించినప్పుడు 2 సార్లు సఫలమయ్యే ఘటన సంభావ్యత ఎంత అన్నారు. ఇక్కడ మధ్యమము విస్తృతుల భేదం అంటే ఎన్పి మైనస్ ఎన్పిక్యూ ఈక్వల్ టు 5/9 అని చెప్పి ఇచ్చారు. అలాగే 5 సార్లు నిర్వహించారట అంటే ఎన్ వచ్చేసి 5 అని చెప్పి ఇచ్చారు. ఇందులోంచి ఎన్పి కామన్ చేస్తే 1 - క్యూ ఈక్వల్ టు 5/9. ఎన్ వాల్యూ ఎంతమ్మా? 5. సో 5p ఇంటూ 1 - క్యూని మనం p అని చెప్పి రాసుకోవచ్చు. సో 5p ఇంటూ p ఈక్వల్ టు 5/9. 5 క్యాన్సిల్ అవుతుంది. సో p స్క్వేర్ అనేది 1/9, దాని నుంచి p ఏమవుతుందంటే 1/3 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎన్నిసార్లు చేశారంట? 2 సార్లు చేశారంట మొత్తం. కాబట్టి p వాల్యూ వచ్చింది కాబట్టి q వాల్యూ కనుక్కోవచ్చమ్మా. సో q ఈక్వల్ టు 1 - p. సో 1 - 1/3. సో 2/3 వస్తుంది q వాల్యూ. సో q వాల్యూ తెలుసు, p వాల్యూ తెలుసు. అయితే 5 సార్లు నిర్వహిస్తే 2 సార్లు సఫలమయ్యే ఘటన సంభావ్యత అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో 5c2 ఇంటూ ఫస్ట్ p కదమ్మా, p అంతా 1/3 హోల్ స్క్వేర్ ఇంటూ క్యూ వచ్చేసి 2/3 హోల్ పవర్ 5 - 2. సో 5c2 అంటే 10 వస్తుంది. 1/3 స్క్వేర్ అంటే 1/9. 2/3 హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. సో 10 ఇంటూ 8 అంటే 80/9 ఇంటూ 27 వచ్చేసి 9/27 ఏమవుతుందమ్మా? 243 అవుతుంది. సో 80/243. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్విపద విభాజనం యొక్క మాధ్యమము విస్తృతులు వరుసగా 15/4, 15/16 అయితే ప్రయత్నాల సంఖ్య n విలువ అని చెప్పి అడిగారు. ఇక్కడ మధ్యం ఇచ్చారు, ఎన్పి వచ్చేసి 15/4 అని. అలాగే ఎన్పిక్యూ వచ్చేసి 15/16 ఇచ్చారు. సో ఎన్పిక్యూ/ఎన్పి అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 15/16/15/4. సో 4 1s 4 4s. సో క్యూ వచ్చేసి 1/4 వస్తుంది. క్యూ 1/4 కాబట్టి p వచ్చేసి 1 - క్యూ. సో 1 - 1/4. సో 3/4 వస్తుంది p వాల్యూ. సో ఎన్పి 15/4 కాబట్టి n ఇంటూ p అంతమ్మా 3/4 ఈక్వల్ టు 15/4. 4 4 క్యాన్సిల్, 3 1s 3 5s. సో n అనేది 5 వస్తుంది. సో ఇక్కడ అడిగింది కూడా n వాల్యూవే. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.